హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది, మా కొడుకు మస్తు కష్టపడ్డాడు, హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఒక్కడే కొడుకు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి ఫీల్ అవుతుంది. మంచి సంతోషంగా ఉన్నా సారు. కానిస్టేబుల్ అని పెద్ద కొడుకు ఆర్మీ, చిన్న కొడుకు మంచి జాబ్లో పడ్డాడు, బిడ్డ పెళ్లి చేసిన, బిడ్డ అల్లుడు అక్కడ ఉన్నాడు. అంతా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు అయితే. దేవుని దేవాలు అన్ని విధాలు మంచిగా ఉంది. బాగా అనిపిస్తుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మనది, గ్రామం వంకులం, మండల్ రెబ్బెన. సంతోషం. బాగానే ఉంది. మన కొడుకే చదివించిన బాగానే, కష్టపడినాం. వ్యవసాయ కుటుంబం మనది, వ్యవసాయం చేస్తాం మనం. చదివించిన బాగానే. మేము చిన్న స్థాయి నుండే వచ్చినాము. ఇప్పుడు ఆయన పెద్ద స్థాయికి ఎదిగినందుకు మాకు ఎంతో సంతోషం ఉన్నది. ఆయన బీడీ చేసి మళ్ళీ బీటెక్ చేసి మళ్ళీ ఇది సాధించాడు నా కొడుకు. అది మాకు సంతోషం. కానీ ఒకటి, వాళ్ళ తండ్రి లేడు కదా, ఇది ఒక సంతోషంలో ఇద్దరం ఉంటే సంతోషం ఉండు కదా అన్న బాధ ఒకటే ఉన్నది. కానీ నా కొడుకు మంచిగా ఎదిగిందా అన్న సంతోషం అయితే బాగుంది. హ్యాపీ. ఇగో నాకు 4 పిల్లగాళ్ళు, నాకు వ్యవసాయం చేసుడు, నేను బీదోళ్ళం, కష్టపడి సంపాదించి చదివిస్తే 4 కూడా చదివించిన. ఫస్ట్ అబ్బాయి డిగ్రీ చదివించిన, పెద్ద అబ్బాయి. అయితే మళ్ళీ ఇక మా బుజ్జి ఇంటర్ చేయించిన. మళ్ళీ మా కొడుకు ఈయనను కూడా చదివించిన, ఈయనకి జాబ్ వచ్చింది. చిన్న కొడుకు 10వ తరగతి జాబ్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నావు? సంతోషం ఉన్నది. ఫ్యామిలీ పూరా సంతోషం ఉన్నది. జాబ్ వచ్చిందంటే మాకు ఇక బాగా సంతోషం. రేవంత్ రెడ్డి వల్ల అయింది కదా జాబ్. మరి సంతోషంగా ఉన్నాం అందరం. మంచిగా అనిపిస్తుంది. కష్టపడే చదువుకున్నాడు. ఈ జాబ్ వచ్చినందుకు చాలా మనకు సంతోషంగా ఉంది. మళ్ళా చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివించి అంటే కుదరలేదు. ఇది చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబంలో ఇంతవరకు ఎవరికి జాబ్ లేదు. ఈ జాబ్ సంపాదించినందుకు చాలా అంటే చాలా సంతోషిస్తున్నాం. గవర్నమెంట్ కూడా చాలా సంతోషం, హ్యాపీగా చెప్తాం. సీఎంకు చాలా థ్యాంక్స్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారి గడుకు మంచిగా థ్యాంక్స్ చెప్తాం, వెల్కమ్ చెప్తాం అంతే. పని చేసేది, కష్టపడి చదివిస్తాం. మాకేం లేదు, ఒక 5 గుంట పొలం అంతే. హాస్టల్ అయితే ఏం లేవు, ఒక ఇల్లు ఉన్నది కదా. ఇల్లు ఉన్నది, భూమి లేకుంటున్నా. సంబరం ఇస్తారు. నలుగురు కొడుకులు, ఈయన చిన్న ఆయన బాగా కష్టపడి పైకి వచ్చిండు. వీడియో కెమెరా తీసుకొని ఆయన కాలం తీసుకొని ఆయన పైనకి వచ్చి ఆయనకి జాబ్ కావాలని బాగా కోరిక ఉండే. 4వసారి చేసి 5వసారికి ఇప్పుడు వచ్చిన 4వసారికి బాగా కష్టాలు పెట్టుకుంటూ వచ్చిన బాగా భేద కుటుంబం. చిన్నగా కూరగాయలు సంతోషం. ఆయన బాగుపడాలి, మంచిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. పిల్లల్ని అందరిని అన్నాడు. 3 పిల్లలు, చిన్న ఆయన జాబ్ వచ్చింది. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటాం. ఇంకా
కష్టపడి బతికిండు. ఇప్పుడేం రేవంత్ రెడ్డి జయవతి మాకందరికీ సౌకర్యం జరిగింది. మా కొడుకు జాబ్ వచ్చింది. సంతోషమా? సంతోషంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? నేను సంతోషంగా ఉన్నా, హ్యాపీగా. మారమునగాల గ్రామం మాది, జోగులాంబ జిల్లా, ఉండవెల్లి మండలం. వ్యవసాయము, కూలి బతుకు, గొర్రెలు కాసేవాడు మా ఆయన. ఇద్దరిని కొడుకుల్ని కష్టపడి సంపాదించి చదివించి, ఇద్దరు కొడుకులు ఏఆర్ కానిస్టేబుల్లే. వాళ్ళు ఇద్దరిని ప్రపంచానికి సంఘ సేవకు సర్పించినందుకు నాకెంతో సంతోషంగా, గర్వకారణంగా నా కొడుకుల్ని ఇద్దరిని సంఘ సేవకు పంపిస్తున్నందుకు కొంచెం దుఃఖంగా కూడా ఉంది సార్. నాకు రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. మాది తాళపూసపల్లి, మహబాద్ డిస్టిక్. కష్టపడి నా కొడుకులకు విల్లాలు చేసి చదివించినాం. మా అన్నీ తగ్గించిండు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా మనోడు కష్టపడి బాగా చదువుకున్నాడు. నా కొడుకు కష్టపడి బాగా చదివించిండు. నా మనోడు మంచిగా చదువుకున్నాడు. మీ అందరికీ థ్యాంక్ యూ నాయన. రేవంత్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ. నాకు సంతోషం, మరీ నాన్న సంతోషం అంటే సంతోషం కాదు.